హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలోని గాంధీ యుగం సంబంధించిన కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఈ బిట్స్ అన్ని కూడా మనకి ఈరోజు ఈనాడు ప్రతిభా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో వాటిని ఈరోజు ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో వీటిని వీడియో పాజ్ చేసి మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఉద్దేశంతో తిలక్ స్వరాజ్ నిధిని మహాత్మా గాంధీ ప్రకటించారు? ఏ ఉద్దేశంతో తిలక్ స్వరాజ్ నిధిని మహాత్మా గాంధీ ప్రకటించారంటే మనకు ఏ ఉద్దేశంతో అంటే భారత స్వాతంత్ర సమరానికి సహాయానికి భారత స్వతంత్రోద్యమంలో భాగంగా ఈ యొక్క తిలక్ స్వరాజ్ నిధిని మహాత్మా గాంధీ గారు ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. భారత స్వతంత్ర సమరానికి సహాయానికి సంబంధించి తిలక్ స్వరాజ్ నిధిని మహాత్మా గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏ పత్రికను గాంధీజీ నడపలేదు? గాంధీజీ నడపని పత్రిక ఏది అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు నవజీవన్ పత్రిక అనేది గాంధీకి సంబంధించింది. సో గాంధీ యొక్క ఆత్మకథకు సంబంధించింది. ఇది గుజరాతీ పత్రిక ఇది. సో నెక్స్ట్ ఈ హారిజన్ పత్రిక అనేది మనకు దళితుల యొక్క అభ్యున్నతికి సంబంధించింది, దళితుల అభ్యున్నతికి. సో ఇది కూడా గుజరాత్కి సంబంధించిన పత్రిక. నెక్స్ట్ ఇండియన్ ఒపీనియన్ అనేది గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించడం జరిగింది. మనకి ఈ మూడు కూడా గాంధీజీకి సంబంధించినవి. ఈ యొక్క యుగాంతర్ పత్రిక ఎవరిదంటే అరబిందో ఘోష్కి సంబంధించింది ఈ యొక్క యుగాంతర్ పత్రిక. సో మనకు ఇక్కడ గాంధీజీ నడపని పత్రిక అడిగింది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రౌలత్ చట్టం చేయడానికి కారణం ఏమిటి? రౌలత్ చట్టం చేయడానికి కారణం ఏంటి కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే జాతీయవాద విప్లవకారుల నుంచి ప్రమాదం ఉందని భావించడం వల్ల, నెక్స్ట్ వార్తాపత్రికలను నియంత్రించడానికి, తర్వాత జాతీయ కాంగ్రెస్ను నియంత్రించడానికి, నెక్స్ట్ రాజ్యాంగ సంస్కరణల కోసం. సో వీటిలో మనకు ఆన్సర్ ఏదంటే రౌలత్ చట్టం చేయడానికి కారణం ఏంటంటే జాతీయవాద విప్లవకారుల నుంచి ప్రమాదం ఉందని భావించడం వల్ల ఒక రౌలత్ చట్టం చేయడం జరిగింది. సో యొక్క రౌలత్ చట్టం అనేది ఎప్పుడు రావడం జరిగిందంటే 1919లో ఈ యొక్క రౌలత్ చట్టం చేయడం జరిగింది. సో ఇందులోని అంశాలు కనుక చూసినట్లయితే సో వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం, అలాగే అరెస్ట్ చేసిన వారిని ఎంతకాలమైనా నిర్బంధించడం అనేది ఈ యొక్క రౌలత్ చట్టంలోని అంశాలుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ జాతీయవాద విప్లవకారుల నుంచి ప్రమాదం ఉందని భావించడం వల్ల ఈ యొక్క రౌలత్ చట్టం అనేది చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో ఏ సంఘటన మహాత్మా గాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది? ఏ సంఘటన మహాత్మా గాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసినట్లయితే చంపారన్ సత్యాగ్రహం ఇచ్చాడు, అలాగే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె ఇచ్చాడు, నెక్స్ట్ కేద రైతు ఉద్యమం ఇచ్చాడు, రౌలత్ సత్యాగ్రహం ఇచ్చాడు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఈ యొక్క మహాత్మా గాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసింది వచ్చేసి మనకు రౌలత్ సత్యాగ్రహం. సో ఈ యొక్క మనకు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం, అలాగే అరెస్ట్ చేసిన వారిని ఎంతకాలమైనా నిర్బంధించడం, సో వీటికి వ్యతిరేకంగా గాంధీజీ గారు సత్యాగ్రహ సభను ప్రారంభించడం జరిగింది. సో ఈ యొక్క కారణం వల్ల మనకు గాంధీజీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. సో కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే రౌలత్ సత్యాగ్రహం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఈ సంఘటన మహాత్మా గాంధీని నిజమైన జాతీయ నాయకుడిని చేసిందంటే రౌలత్ సత్యాగ్రహం. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చిన సంవత్సరం. సో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చిన సంవత్సరం ఏంటంటే 1915 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మనకు ఆన్సర్ వచ్చేసి 1915 ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే భారతదేశ చరిత్రలో 13 ఏప్రిల్ 1919 ఎందుకు అత్యంత దుర్దినం? సో ఎందుకు ఈ యొక్క దినాన్ని మనము అత్యంత బాధాకరమైన దినంగా జరుపుకుంటామంటే ఇక్కడ మనకు ఈ యొక్క 1919 ఏప్రిల్ 13న ఏం జరిగిందంటే జలియన్ వాలాబాగ్ సామూహిక హత్యాకాండ జరగడం జరిగింది. ఇక్కడ మనకు జలియన్ వాలాబాగ్ సామూహిక హత్యాకాండ అనేది ఎప్పుడు జరిగిందంటే 1919లో జరగడం జరిగింది. భగత్ సింగ్ని ఎప్పుడు ఉరితీశారంటే 1931లో ఉరితీయడం జరిగింది. అలాగే కోమగటమూరు సంఘటన ఎప్పుడు జరిగిందంటే 1914లో జరగడం జరిగింది. అలాగే చౌరీ ఉదంతం వచ్చేసి 1922లో జరగడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇయర్స్ అన్ని కూడా తెలవాలి. సో వీటి తెలిస్తేనే మనం ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం. ఇక్కడ మనకు భారతదేశ చరిత్రలో 13 ఏప్రిల్ 1919 ఎందుకు అత్యంత దుర్దినంగా పేరు పొందిందంటే సో ఈ తేదీన రోజున మనకు జలియన్ వాలాబాగ్ సామూహిక హత్యాకాండ జరగడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి 7th క్వశ్చన్. స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరు? సో స్వరాజ్ పార్టీ స్థాపకుడు ఎవరంటే మనకు చిత్తరంజన్ దాస్. సో ఈ యొక్క చిత్తరంజన్ దాస్ ఈ యొక్క స్వరాజ్ పార్టీకి స్థాపకుడుగా
ఉన్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మోతీలాల్ నెహ్రూ కనుక చూసుకుంటే ఇతను ఈ యొక్క స్వరాజ్ పార్టీకి జనరల్ సెక్రటరీగా చెప్పుకోవచ్చు. సో ఇది మనకు ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. స్వరాజ్ పార్టీ ఎందుకు స్థాపించారు? స్వరాజ్ పార్టీ ఎప్పుడు వచ్చింది? 1923లో. సో ఇది ఎందుకు స్థాపించడం జరిగిందంటే శాసనసభల ప్రవేశాన్ని కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో, ఈ యొక్క స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది 1923లో. సో ఈ యొక్క స్వరాజ్ పార్టీ అప్పుడు జరిగిన ఎన్నికల్లో 40% ఓట్లను సాధించి ఈ యొక్క ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీగా నిలవడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం ఏది? భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం ఏదన్నాడు. సో ఇందులో కూడా మనకు వీటికి సంబంధించిన ఇయర్స్ తెలియాలి. సో ఇక్కడ చంపారణ్ సత్యాగ్రహం అనేది ఎప్పుడు వచ్చింది? 1970. నెక్స్ట్ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె వచ్చేసి ఎప్పుడు? 1918లో. సో నెక్స్ట్ ఖేదా ఉద్యమం వచ్చేసి 1918లోనే ఇది కూడా. సో నెక్స్ట్ రౌలత్ సత్యాగ్రహం వచ్చేసి 1919లో. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? గాంధీ చేసిన మొదటి ఉద్యమం ఏదంటే చంపారణ్ సత్యాగ్రహం. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. గాంధీజీ సభ్యత్వం పొందాలనుకున్న సంస్థ ఏది? గాంధీజీ సభ్యత్వం పొందాలనుకున్న సంస్థ ఏదంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనేది ఎవరి యొక్క సంస్థ అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ముస్లిం లీగ్ ఏ రోజును ప్రత్యక్ష చర్య దినంగా పాటించింది? ముస్లిం లీగ్ ఏ రోజును ప్రత్యక్ష చర్య దినంగా పాటించడం జరిగిందంటే August 16, 1946. August 16, 1946 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ప్రత్యక్ష చర్య దినంగా August 16, 1946న పాటించడం జరిగింది. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. మహాత్మా గాంధీ దేన్ని దివాలా తీస్తున్న బ్యాంక్ తర్వాయి తేదీతో ఇచ్చిన చెక్కు అని అన్నారు? దేన్ని దివాలా తీస్తున్న బ్యాంక్ మరియు తర్వాత తేదీతో ఇచ్చిన చెక్ అని అనడం జరిగిందంటే ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. క్రిప్స్ ప్రతిపాదనలు అనేది. సో క్రిప్స్ ప్రతిపాదనలు అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మహాత్మా గాంధీ క్రిప్స్ ప్రతిపాదనని దివాలా తీస్తున్న బ్యాంక్ తర్వాయి తేదీతో ఇచ్చిన చెక్కుగా ప్రతిపాదించడం జరిగింది. మరి క్రిప్స్ ప్రతిపాదనలు అనేది ఎప్పుడు రావడం జరిగిందంటే 1942. అలాగే కేబినెట్ మిషన్ ప్రతిపాదనలు వచ్చేసి 1946. మార్టిన్ చేమ్స్ఫర్డ్ ప్రతిపాదనలు వచ్చేసి 1919. అలాగే మౌంట్ బాటన్ ప్రణాళిక వచ్చేసి 1947. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాం. కమ్యూనల్ అవార్డు అంటే ఏంటంటే మనకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక నియోజకవర్గాల విస్తరణకు ఏకపక్షంగా తీసుకున్న చర్య. బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక నియోజకవర్గాల విస్తరణకు ఏకపక్షంగా తీసుకున్న చర్యగా ఈ యొక్క కమ్యూనల్ అవార్డును చెప్పొచ్చు. ఈ యొక్క కమ్యూనల్ అవార్డు ప్రకటించింది ఎవరంటే రామ్సే మెక్డొనాల్డ్. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. కమ్యూనల్ అవార్డు అనేది ఎప్పుడు ప్రకటించడం జరిగిందంటే 1932. ఓకేనా. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. కింద పేర్కొన్న స్వాతంత్ర సమర యోధుల్లో ఎవరు ఆంధ్ర బ్యాంక్ స్థాపకులు? ఆంధ్ర బ్యాంక్ స్థాపకులు ఎవరు? మీకు అందరికీ తెలిసిందే, భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్ర బ్యాంక్ స్థాపకులు. ఓకేనా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. క్రింద పేర్కొన్న ఏ నాయకుడు మొదటిసారిగా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు? ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఆప్షన్ 2. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. గాంధీజీని అర్ధనగ్న ఫకీర్గా అభివర్ణించింది ఎవరు? గాంధీజీని అర్ధనగ్న ఫకీర్ అన్నది ఎవరంటే విన్స్టన్ చర్చిల్. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3. ఓకే. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశం ఏది? సో భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశం ఏదని కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఈ యొక్క గాంధీజీ అటెండ్ అయిన రౌండ్ టేబుల్ సమావేశం ఏదంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశం. సో మనకు ఇందులో ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ బహిష్కరించిన రౌండ్ టేబుల్ సమావేశాలు వచ్చేసి మొదటి మరియు మూడవ రౌండ్ టేబుల్ సమావేశాలుగా చెప్పుకోవచ్చు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అలాగే మూడో రౌండ్ టేబుల్ సమావేశాలకి ఒక జాతీయ కాంగ్రెస్ అనేది బహిష్కరించడం జరిగింది. ఓన్లీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే హాజరు రావడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే క్రింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏది? సో ఇందులో కూడా మనకు ఇయర్స్ తెలవాలి. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905లో. ఇది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ సైమన్ కమిషన్ అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్. 1927 అనేది సైమన్ కమిషన్. సో నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ఒప్పందం వచ్చేసి 1931 మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రిప్స్ రాయబారం అనేది 1942 ఇది కూడా రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు సరిగ్గా జతపరిచింది అన్నాడు కాబట్టి మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సైమన్ కమిషన్ అనేది 1927లో రావడం జరిగింది. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. సో క్రింది వాటిలో గాంధీజీకి సంబంధించిన ఉద్యమం ఏది? సంబంధించని ఉద్యమం ఏది? ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్గా చూడాలి.
సంబంధించిన ఉద్యమం. సో గాంధీజీకి సంబంధించిన ఉద్యమం కనుక చూసినట్లయితే ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది గాంధీకి సంబంధించిందే, శాసనోల్లంఘన ఉద్యమం కూడా గాంధీకి సంబంధించిందే, గాంధీజీకి సంబంధించింది. అలాగే క్విట్ ఇండియా ఉద్యమం కూడా గాంధీజీకి సంబంధించింది. సో సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ప్రారంభించింది 1922. అలాగే శాసనోల్లంఘన ఉద్యమం అంటే మనకు సత్యాగ్రహం వచ్చేసి 1930-34 మధ్యలో జరగడం జరిగింది. అలాగే క్విట్ ఇండియా ఉద్యమం వచ్చేసి 1942. ఓకేనా, మనకి ఇక్కడ హోమ్ రూల్ ఉద్యమం అనేది ఇక్కడ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో గాంధీజీకి సంబంధించిన ఉద్యమం వచ్చేసి హోమ్ రూల్ ఉద్యమం. సో ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ చూడండి. క్రింది వారిలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కానివారు ఎవరు? మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కానివారు ఎవరంటే మహాత్మా గాంధీ. కింద ముందుకే చెప్పిన మహాత్మా గాంధీ మొదటి మరియు మూడో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కాలేదు. ఓన్లీ సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే హాజరవడం జరిగింది. ఓకేనా, సో వీళ్ళందరూ అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరయ్యారు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇంకా 20 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటిని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఒకటే వీడియోలో చూస్తే వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుందాం. సో వీటిలో మీరు ఎన్ని ఆన్సర్ చేశారనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేసుకుందాం. సో ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.